వెరైటీలు చేయడం అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అమ్మ చేసే వెరైటీలు తినడం అంటే నాకు అంతే ఇష్టం. ఈ వీడియోలో చూపిస్తున్న ఐటెం పేరు వచ్చేసి పత్తి మందారం పువ్వులు. ఎందుకు ఆ పేరు అంటే షేప్ని బట్టి పేర్లు పెట్టుకుంటారులేండి. వీటిని ప్రిపేర్ చేయడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకుని జల్లెడ పట్టించుకోవాలి. ఈ పిండిలోకి సాల్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు వేడిగా కాచిన నెయ్యిని కూడా యాడ్ చేసి కలపాలి. తర్వాత లైట్గా వాటర్ని యాడ్ చేస్తూ మంచిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త పిండిని తీసుకుని చపాతీలా చేసుకుని ఏదైనా మూతని పెట్టి రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. ఇలా కొన్ని రౌండ్ షేప్ కట్ చేశాక ఒక 3 తీసుకుని ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి. అలాగే పెట్టే ముందు మధ్యలో కాస్త పిండిని రాస్తే అవి అతుక్కోకుండా ఉంటాయి. పెట్టిన తర్వాత ఇక్కడ చూపించినట్టు ఒక ఫ్లవర్ లాగా షేప్ని రెడీ చేసుకోవాలి. అన్నీ కూడా అలా ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ స్లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే ఇవన్నీ పైకి బాగా ఉండి లోపల మాత్రం పిండి ముద్దలానే ఉండిపోతాయి. ఇలా అన్నీ బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మరోపక్క పంచదారతో తీగపాకం పట్టించి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన వాటికి ఈ పాకం బాగా పట్టించాలి. అంతేనండి, మా అమ్మ చేసే పత్తి మందారం పువ్వులు రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.